హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కొత్త బీఆర్‌సీపై సంచలనం. మార్చి 16 వరకు అంటే అయితే అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ సేవలో ఉన్న కోట్లాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే విధంగా అయితే కొత్త వెలుగులు నింపే విధంగా 8వ వేతన సంఘం విషయంలో ఒక సంచలనమైన మరియు చారిత్రాత్మకమైన ముందడుగు పడింది. గత కొంతకాలంగా 8వ వేతన సంఘం ఏర్పాటు ఎప్పుడు జరుగుతుందా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం ఒక అద్భుతమైన శుభవార్తను అందజేస్తూ అధికారికంగా ఒక కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వెబ్‌సైట్ కేవలం సమాచారం కోసం మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను, వారి ఆకాంక్షలను నెరవేరుస్తూ నేరుగా తెలుసుకోవడానికి ఒక వేదికగా అయితే పనిచేస్తుంది. మరి ఈ ప్రక్రియలో భాగంగా ఉద్యోగులు తమ అమూల్యమైన సూచనలను మరియు అభిప్రాయాలను పంచుకోవడానికి మార్చి 16 తేదీని తుది గడువుగా అయితే ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఈలోపే ప్రతి ఒక్కరూ తమ గళాన్ని విప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ వేతన సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మరియు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే మై గవర్నమెంట్ పోర్టల్‌లో మొత్తం 18 కీలక ప్రశ్నలతో కూడిన ఒక సమగ్ర ప్రశ్నాపత్రాన్ని విడుదల చేసింది. ఈ 18 ప్రశ్నలు కేవలం మొక్కుబడి ప్రశ్నలు కావు. ఇవి రాబోయే 10 ఏళ్ల పాటు ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును మరియు జీవన ప్రమాణాలను నిర్ణయించే అత్యంత కీలకమైన అంశాలను కలిగి ఉన్నాయి. మరి ఈ ప్రశ్నావళి ద్వారా సేకరించిన సమాచారాన్ని వేతన సంఘం నిశితంగా పరిశీలించి, ఆ తర్వాతే తుది నివేదికను రూపొందిస్తుంది. కాబట్టి ప్రతి సూచన ఇక్కడ ఎంతో విలువైనదిగా పరిగణించబడుతుంది. ఉద్యోగుల నుండి వచ్చే ఈ ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే కొత్త పే స్కేల్స్, అలవెన్స్‌లు మరియు ఇతర ప్రయోజనాలు ఖరారు చేయబడతాయి. 8వ వేతన సంఘం యొక్క అధికారిక వెబ్‌సైట్ ఇక్కడ చూడొచ్చు. 8brc.gov.in అన్నమాట. సో, ఈ యొక్క వెబ్‌సైట్‌లో ప్రవేశించిన వెంటనే ఉద్యోగులకు ఈ కమిషన్ యొక్క విధి విధానాలు మరియు లక్ష్యాల గురించి పూర్తి స్పష్టత అయితే లభిస్తుంది. ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, కొత్త నిర్ణయం ప్రక్రియలో కేవలం ఉన్నతాధికారుల నిర్ణయాలే కాకుండా క్రింది స్థాయి ఉద్యోగుల నుండి రిటైర్డ్ పెన్షనర్స్ వరకు ప్రతి ఒక్కరి వాటాను, వారి కష్ట సుఖాలను పరిగణలోకి తీసుకోవడమే. మరి ఇందులో ప్రభుత్వం మై గవర్నమెంట్ పోర్టల్‌తో సాంకేతిక భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనివల్ల ప్రతి సామాన్య ఉద్యోగి కూడా సులభంగా లాగిన్ అయ్యి తన అభిప్రాయాలను నమోదు చేసే వెసులుబాటు కలిగింది. వేతన సంఘం తన ప్రకటనల్లో స్పష్టంగా పేర్కొన్నట్లుగా దేశంలోని ఆర్థిక పరిస్థితులు మరియు ఉద్యోగుల అవసరాల మధ్య మెరుగైన అవగాహన ఏర్పరచుకోవడానికే ఈ ప్రజా అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. ఈ అభిప్రాయ సేకరణ పరిధిలోని ప్రభుత్వం చాలా విస్తృతం చేసింది. అంటే ఇది కేవలం కొద్ది మందికి మాత్రమే పరిమితం కాదు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, అన్ని ప్రభుత్వ విభాగాలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. మరి వీరితో పాటుగా కేంద్ర పాలిత ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు, అత్యున్నత స్థాయిలో పనిచేసే న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది మరియు వివిధ నియంత్రణ స్థలాల సభ్యులు కూడా ఈ ప్రక్రియలో పాల్గొనవచ్చు. అంతేకాకుండా ప్రస్తుత సేవలందిస్తున్న ఉద్యోగ సంఘాలు, ఇప్పటికే పదవీ విరమణ పొందిన పెన్షనర్ల సంఘాలు, ఆర్థిక విషయాలపై పరిశోధన చేసే మేధావులు, విద్యావేత్తలు మరియు సమాజంలోని మేధావి వర్గం నుండి కూడా ప్రభుత్వం నిర్ణయాత్మకమైన సూచనలను ఆహ్వానిస్తోంది. ఇలా అందరినీ భాగస్వాములను చేయడం వల్ల ఒక సమగ్రమైన మరియు సమతుల్యమైన వేతన నివేదిక వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది ఉద్యోగుల్లో ఒక చిన్న సందేహం లేదా భయం ఉండవచ్చు. అదేమిటంటే తమ అభిప్రాయాలను బహిరంగంగా చెబితే ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అని. అయితే కమిషన్ ఈ విషయంలో ఒక బలమైన హామీనిచ్చింది. సూచనలు పంపిన ప్రతి ఒక్కరి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి. వారి వ్యక్తిగత సమాచారం ఎక్కడా బయటపడదని స్పష్టం చేసింది. కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా ఉద్యోగులు తమకు ఉన్న ఆర్థిక ఇబ్బందులను
క్షేత్రస్థాయి సవాళ్లను ధైర్యంగా వివరించవచ్చు. మార్చి 16 తేదీలోపు ఈ వివరాలను సమర్పించడం అనేది ఒక బాధ్యతగా ప్రతి ఉద్యోగి గుర్తించాలి. ఎందుకంటే ఆ గడువు దాటిన తర్వాత మళ్ళీ ఇటువంటి అవకాశం రాదు. ఈ 18 ప్రశ్నల్లోనూ ఉన్న ప్రధాన అంశాలను మనం ఒకసారి గమనిస్తే అవి చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉన్నాయి. దేశం సాధిస్తున్న ఆర్థిక వృద్ధి, నిత్యం పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు ప్రభుత్వంపై ఉండే ఆర్థిక ఒత్తిళ్లను దృష్టిలో ఉంచుకొని వేతన సంఘం ఏ విధమైన మార్గదర్శకాలను పాటించాలి అనే ప్రశ్నే చాలా ముఖ్యమైనది. అలా ఉద్యోగులందరూ ఎంతో ఆసక్తిగా చూసే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి అనే దానిపైన కూడా అభిప్రాయాలైతే కోరారు. మరి ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది పాత జీతం నుండి కొత్త జీతానికి పెరిగే గుణాంకాన్ని నిర్ణయిస్తుంది. ఇక ఉన్నత స్థాయి అధికారులైన కార్యదర్శుల నుండి కింది స్థాయి సిబ్బంది వరకు వేతన నిర్ణయాలు ఎలా ఉండాలి? ప్రతి సంవత్సరం ఇచ్చే ఇంక్రిమెంట్‌లు అందరికీ ఒకే శాతంలో ఉండాలా? లేదా వారు చేసే పనితీరు మరియు పే స్కేల్స్ ఆధారంగా మారాలా? వంటి సాంకేతిక అంశాలపై కూడా చర్చ జరుగుతోంది. కాబట్టి ప్రతి ఉద్యోగి కూడా వెంటనే మై గవర్నమెంట్ పోర్టల్‌ను సందర్శించి ఎనిమిదవ వేతన సంఘం వెబ్‌సైట్ ద్వారా తమ భవిష్యత్తును తామే నిర్దేశించుకునే ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనైతే కోరటం జరిగింది.